పరమశివుడు త్రిలోకారంభానికి ముగింపుకి ఆయనే కారణమని అంటుంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కూడా అంటుంటారు. అలాంటి త్రిలోకాధిపతి అయిన శివుడి పుట్టుక ఎలా జరిగింది, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు జన్మించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం శివపురాణంలోని శివుని పుట్టుక గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభుగా భావిస్తారు. అంటే శివునికి ఎటువంటి తల్లిదండ్రులు లేరు అని అర్థం. దీన్ని బట్టి శివునికి పుట్టుక కానీ మరణం కానీ ఉండదని తెలుసుకోవచ్చు. శివుడు పంచభూతాలకు అతీతుడు. పంచభూతాలన్నీ శివుని యొక్క ఆధీనంలోనే ఉంటాయని అంటుంటారు. అందుకే కాబోలు పరమశివుణ్ణి సామాన్యమైన దేవుడు కాదని హిందువులంతా భావిస్తారు. శివుని జననం గురించి శివపురాణంలో ఎలా ఉంటే, శివుని యొక్క జననం గురించి ఇంకో కథ ప్రాచీనంలో ఉంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.